ఇటువంటి పరిస్థితుల్లో మనందరం కష్టపడి పనిచేయాలి, చదవాలి. మనందరూ కూడా మీరు కష్టపడి తల దించుకొని మీ పుస్తకాలు చదివితే భవిష్యత్తులో తలెత్తుకొని సగర్వంగా తిరిగేటువంటి పరిస్థితి మీకు వస్తుంది. దాన్ని మనం గుర్తుంచుకోవాలి. వచ్చే భారత భవిష్యత్ అంతా కూడా ఈ బాలలేదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఇతంతో ఆపం. ఇది మోడీ గిఫ్ట్. ఏంటిది? ఇది మోడీ గిఫ్ట్. నెక్స్ట్ అతి త్వరలోనే మోడీ కిట్స్ కూడా ఇవ్వబోతున్నాం. మీ అందరూ కూడా ఎల్కేజీ నుంచి 7th క్లాస్ 6th క్లాస్ చదివేటువంటి విద్యార్థులందరూ కూడా మోడీ కిట్స్ బ్యాగ్, మంచి బ్యాగు, దాంతోపాటు నోట్బుక్స్, పెన్సిల్స్, ఒక స్టీల్ వాటర్ బాటిల్, ఇవన్నీ కూడా అతి త్వరలోనే ఈ సైకిల్ కార్యక్రమం తర్వాత ఎన్ని వేల మంది అయితే అన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది అయితే అన్ని లక్షల మందికి కరీంనగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరూ కూడా మోడీ కిట్స్ ఇవ్వడం కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. ఎంత వీలైతే అంత తొందర కూడా అవి కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటికే ఎక్కడ సమస్యలు వచ్చినా నా వంతు సహకారం అందిస్తున్నాం. పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో మనం ముందుగా ప్రయత్నం చేస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఇలా ప్రభుత్వ పాఠశాలలో చూస్తున్న విద్యార్థులందరూ కూడా దేనికి వెంగడుగు ఓడకుండా వాళ్ళ భవిష్యత్తులో నేను ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి ర్యాంకు పొందినటువంటి క్రమశిక్షణ గల విద్యార్థిని అని చెప్పి గల్లా ఎగిరేసుకొని తిరిగే పరిస్థితిని మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇలా మీ తల్లిదండ్రులు అనేక ఆశలతో మేము చదివిస్తున్నారు. ఇంట్లో ఈ ఇబ్బంది ఉన్నా కూడా, తిండికి లేకుండా కూడా కూలీనాలు చేసుకొని ప్రైవేట్ పాఠశాలలో చదివించే స్తోమత లేకున్నప్పటికీ ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో మిమ్మల్ని కష్టపడి చదివిస్తున్నారు. నా పిల్లలు ఒక కలెక్టర్ కావాలి, ఒక డాక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, లేకుంటే సమాజానికి ఉపయోగపడే చదువు కావాలి, భవిష్యత్తులో మమ్మల్ని పెంచి పోషించే స్థాయికి రావాలని చెప్పి ఎన్నో ఆశలతోని మీ తల్లిదండ్రులు ఇలా కలగన్నారు. మీరు దాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మనం చదువుతున్నప్పుడు మన పేరెంట్స్ మనకు గుర్తురావాలి. అరే మా నాన్నకు బట్టలు లేవు, మా నాన్న కూలి పని చేస్తాడు, మా నాన్న లేబర్ పని చేస్తాడు, మా నాన్న పొలం పని చేస్తాడు, మా నాన్న ఆటో నడుపుతాడు, మా నాన్న రిక్షా నడుపుతాడు, మా ఇంట్లో తిండికి కష్టం ఉంది. కానీ ఏ రోజు కూడా మా నాన్న వచ్చి నీకు తిండి కష్టమైంది బిడ్డ, నీకు తిండి పట్టడం కష్టమవుతుంది, నిన్ను చదువుకోవడం కష్టమవుతుంది అని చెప్పి ఏ రోజు మన నాన్న వచ్చి మన అమ్మ వచ్చి మన దగ్గర చెప్పారు. ఆ విషయాన్ని ఒక్కసారి మనం దృష్టించుకోవాలి. మనం చదివేటప్పుడు మా నాన్న మా అమ్మ ఇంత కష్టపడి చదివిస్తున్నారు, వారు తెర వెనుక ఎంత ఇబ్బందులు పడుతున్నారో, ఎన్ని కష్టాలు పడుతున్నారో మాకు చూపడతలేరు. ఇలా మనం కష్టపడి చదివిస్తున్నాం కాబట్టి వాళ్ళ కోసమన్నా వాళ్ళ ఆశలు నెరవేర్చడానికి, వాళ్ళ కళను తీర్చడానికి మనం ఒక సంకల్పం తీసుకొని ముందుకు ప్రయత్నం చేస్తే అందరికంటే సంతోషపడేది మన తల్లిదండ్రులే. దాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ప్రతిసారి మళ్ళీ చెప్తున్నాను, నేను ప్రజా సంగ్రామ యాత్ర చేసేటప్పుడు పేదల కష్టాలేందో తెలుసుకున్నాను. ఇవాళ నేను వాస్తవానికి పార్లమెంట్ సభ్యునిగా గెలిచిన అంటే నాకు 50% ఓట్స్, 50% ఓట్లన్నీ కూడా ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్తో నాకు ఓట్లు వేయించారు. నాకు ఎన్నికల తర్వాత ఒక అధికారి వచ్చి కలిసి అధికారి ఎన్నికల తర్వాత వచ్చి అన్నకు చిన్న సంఘటన జరిగిందని అన్నాడు. ఏంటిదని నేను అన్నాను. పోలింగ్ ఈవినింగ్ 3 to 5 అందరూ కూడా అన్ని పనులు చేసుకొని వచ్చి ఓటింగ్కి వస్తారు. ఆ అధికారి వచ్చి నాకు ఏం చెప్పిందంటే, ఒక 80-70 ఏళ్ళ ముసలం వచ్చింది. ఆ ముసలం వచ్చి ఓటైనాక వచ్చింది. అప్పుడే కరెంటు పోయింది, ఆమెకు కనబడతలేదు. వచ్చి నా పువ్వు గుర్తు కనబడతలేదు ఏందయ్యా అన్నదట. నా పువ్వు గుర్తు కనబడతలేదు ఏందయ్యా అని చెప్పి ఆ ఎన్నికల అధికారిని అడిగితే, ఆ ఎన్నికల అధికారి పోయి చూపినాక ఆమె ఓటేసి బయటకు వచ్చిందట. అది చాలా మంది క్యూలో ఓటర్స్ ఉన్నారు. ఈయనకు అమ్మ నుంచి 70 ఏళ్ళ ముసలమ్మ ఆమె నుంచి అట్లా ఆన్సర్ వస్తుంది అధికారి అనుకోలే. అమ్మ నువ్వు వచ్చినావు కదా, ఇంతమంది ముందట నువ్వు పువ్వు గుర్తుని చెప్తున్నావు కదా, నువ్వు పువ్వు గుర్తుకు ఎందుకు ఓటేసినావు అన్నాడట. అప్పుడు అమ్మ చెప్పిందట, నేను ఓటేయడానికి వచ్చినప్పుడు నా ఇంట్లో నా మనవరాలు ఒట్టేసి పంపింది బండి సంజయ్కి ఓటేయమని చెప్పి అన్నాడట. ఈ అధికారి అనుకున్నాడట, అరే 70 ఏళ్ళ ముసలమ్మ వాళ్ళ మనవరాలు ఏదో డిగ్రీయో పీజో చేస్తుంది కావచ్చు అని చెప్పి, నీ మనవరాలు ఏం చేస్తుందమ్మా అంటే 3వ తరగతి చదువుతుంది అన్నాడట. నాకు 3వ తరగతి చదివేటటువంటి అమ్మాయి కూడా వాళ్ళ బండి సంజయ్ అన్న
సంజయనకు ఓటేయమని చెప్పి వాళ్ళ 70 ఏళ్ళ అమ్మమ్మని పంపిందంటే ఆ పిల్లల మనసు గెలవడం నిజంగా అదృష్టంగా భావిస్తాను నేను. ఒక ఫంక్షన్ పోయినా నేను, ఒక ఫంక్షన్ పోతే ఒక అమ్మ వచ్చి నా తరపు ఉరికేస్తా ఉన్నది, ఆమె బిజ్జంకి పోతే నా వైపు ఉరికేస్తా ఉన్నది, నువ్వు ఆగు సార్ అంటున్నది. అరే అడ్డుకుంటుందా ఏందని నేను అనుకున్నా. ఏందమ్మా అంటే ఒక్క 5 నిమిషాలు వెయిట్ చేయి సార్, మా పాప వస్తుంది సార్ అంటే ఆ దూరం నుంచి వాళ్ళ నాన్నగారు 5th క్లాస్ చదువుతున్న ఒక పాపని ఎత్తుకొని వస్తుంటే ఏంది అంటే నీతో సెల్ఫీ దిగాలి సార్ అన్నారు. సరే అని చెప్పి సెల్ఫీ దిగిన. ఎందుకు దిగుతున్నావు మా సెల్ఫీ అంటే, సార్ ఈ సెల్ఫీ కథ పక్కకు పోయాడు సార్, నేను ఇక పార్టీ పేరు ఎందుకని, ఇది పొలిటికల్ స్టేజ్ కాదు, నేను ఫలానా పార్టీకి సంబంధించిన ఎంపీటీసీ సార్, నేను బీజేపీ కాదు సార్, ఫలానా పార్టీకి సంబంధించిన ఎంపీటీసీ సార్, ఈ పాపకు హార్ట్లో హోల్ వచ్చింది సార్, హార్ట్లో హోల్ వస్తే నేను హాస్పిటల్లో అడ్మిట్ చేసిన. ఎన్నికల పోలింగ్ కంటే 2 days ముందు మా పాపకు సర్జరీ ఉండే. మా ఊరు సర్పంచ్ నాకు ఫోన్ చేసిండు, నేను ఎంపీటీసీని, మా ఊరు సర్పంచ్ నాకు ఫోన్ చేసి ఏమై ఎంపీటీసీ సాబ్ ఎల్లుండే పోలింగు నువ్వు వస్తావా రావా అని నాకు ఫోన్లో మాట్లాడితే, నేను మా పాప బెడ్ పక్కనే ఉన్నా, నేను రాలేను ఈ సర్పంచ్ సాబ్ నువ్వే చూసుకో, మా పాపకు హార్ట్ ఓట్లో ఉంది, సర్జరీ ఉంది, అందుకే రాలేకపోతున్నా, నువ్వే చూసుకొని ఫోన్ కడిగేసా సార్. కడిగేసాక ఈ బెడ్ మీద ఉన్న 5వ తరగతి చదువుతున్న అమ్మాయి ఏమన్నా తెలుసా అన్న, లేదు నాన్న నువ్వు పోయి బండి సంజయనకు ఓటేసి వస్తేనే నేను సర్జరీ చేసుకుంటా, లేకుండా మాత్రం సర్జరీ చేసుకోని చెప్పి ఈ 5వ తరగతి చదువుతున్నటువంటి బెడ్ మీద ఉన్న అమ్మాయి చెప్పడం వల్ల అమ్మాయి ఆయన చోటేసిపోయాడు. అంటే ఇవన్నీ కూడా నేను రాజకీయంగా ఎంపీ గెలవాలని ఆలోచన కాదు, ఇవన్నీ కూడా మాకు ఏం ఆలోచన వస్తుందంటే మాలాంటి పొలిటీషియన్స్ అందరూ కూడా, అరే ఇంత పిల్లలందరూ కూడా మన మీద ఇంత ప్రేమ అభిమానంతో మనల్ని ప్రోత్సహిస్తారు కాబట్టి వాళ్ళకు ఏం చేయాలి, మనం ఏం చేస్తే ఇలా మనం తృప్తి పడతాం, వాళ్ళు తృప్తి పడతారు అంతే తప్ప ఫోటోల కోసమో మీడియా కోసమో సోషల్ మీడియాలో పబ్లిసిటీ కోసం ఇది చేస్తలేము. ఈ పబ్లిసిటీ కోసం చేస్తే ఏదో 500 సైకిల్లో 1000 సైకిల్లో ఏదో సైకిల్ ఇష్టం వాళ్ళం, కానీ ఎవరు అసలు ప్రతి ఒక్కరు కూడా ఇలా సేవ చేసి మనం గెలిపించారు కాబట్టి, ఒక మంచి ఆలోచన గెలిపించారు కాబట్టి, మీరు గెలిపించిన పార్లమెంట్ సభ్యునిగా మీరు గెలిచిన తర్వాత మీరు కష్టపడి గెలిపించారంటే, భారీ మెజార్టీతో గెలిపించిన కాబట్టి, ఇవాళ నరేంద్ర మోడీ గారు నాకు కేంద్ర మంత్రి బాధ్యతలు ఇచ్చారు కాబట్టి, తప్పకుండా మీ అందరి ఆశీస్సుతో గెలిచి ఈ బాధ్యత వచ్చింది కాబట్టి ఈ సమాజానికి సేవ చేయాలి, నన్ను గెలిపించిన ఈ పార్లమెంటుకి నియోజకవర్గానికి సేవ చేయాలని చెప్పి ఆలోచనతో మాత్రమే ఈ సైకిల్ కార్యక్రమాన్ని చేపడం తప్ప ఇలా వేరే ఉద్దేశం లేదు, వేరే ఆలోచన లేదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి దయచేసి ఈ సైకిళ్లను మీకు ఇచ్చినంత మాత్రం వెంటనే ఇదేదో గొప్ప సేవ అనుకుంటలేను, తప్పకుండా ఇంకా ఇటువంటి అధికారులను ఇటువంటి అధికారులకు మంచి ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళ ఆలోచన మేరకు కష్టపడి ఇలా ముందుగా ప్రయత్నం చేస్తా. రాజకీయాలకు అతీతంగా ఈ కరీంనగర్ పార్లమెంటును అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ రోజు నేను ముందు పోతున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అనేక నిధులు తీసుకొస్తున్నాం కాబట్టి పిల్లలు కూడా ఇంతకుముందు సిపిఆర్ చెప్పినట్టు ఈ సైకిల్ తీసుకోవడం ముఖ్యంగా, సైకిల్ మళ్ళీ తీసుకోండి, నేను సైకిల్ మీకే సైకిల్ మళ్ళీ తీసుకునే అవసరం లేదు, కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ పోవడం, వచ్చేటప్పుడు రైట్ సైడ్ అవ్వడం, రోడ్ క్రాస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం, మీ ఇంట్లో చిన్నపిల్లలకు సైకిల్ ఇవ్వకుండా జాగ్రత్త పడడం, ఇవన్నీ కూడా మీరు దయచేసి జాగ్రత్తగా ఉండాలి. సైకిల్ ఇష్టమని చెప్పి రఫ్గా పోవడం, ఈ సైకిల్ ఎందుకు ఇష్టం రా అని చెప్పి మాకు ఆలోచన రావద్దు. అబ్బా ఇంకా మా తర్వాత నెక్స్ట్ బ్యాచ్ కూడా సైకిల్ ఇవ్వాలని చెప్పి ఆలోచన మాకు రావాలంటే మీరు క్రమశిక్షణతోని జాగ్రత్తతోని మీ సైకిల్ కాపాడుకొని మీ ప్రాణాలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని మీరు దయచేసి గుర్తించండి. రేపు మళ్ళీ నేను ఏం చేయాలి, ఈ సైకిల్తో మంచి పేరు వస్తే నెక్స్ట్ 9th స్టూడెంట్స్కు మళ్ళీ 10th వస్తే వాళ్ళు కూడా సైకిల్స్ ఇస్తాం. నేను పార్లమెంటు సభ్యునిగా ఉన్న రోజులు తప్పకుండా ప్రతి సంవత్సరం సైకిల్స్ పక్కా ఇస్తా. అందుకే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదవండి, మీకు కిట్స్ ఇస్తాం, మీకు సైకిల్స్ ఇస్తాం, పక్కా సైకిల్స్ ఇస్తాం. 9th 10th వస్తే వాళ్ళకి సైకిల్స్ ఇస్తాం, 8th 10th వస్తే కూడా సైకిల్స్ ఇస్తాం. తప్పకుండా మీ అందరికీ సైకిల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. చిన్న సూచన ఏంటంటే, ఈ సైకిల్స్ మనం ఎప్పుడు కారు కొన్నా ఏది కొన్నా కూడా ఒక 1 month తర్వాత కొంచెం ఆ టైర్ స్క్రూ కానీ ఇవన్నీ కూడా నట్స్ లూజ్ అవుతాయి. మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఒక 15 days తర్వాత, ఎందుకంటే కంపెనీ అని ప్రత్యేకంగా వచ్చి నాకు చెప్పేది కాబట్టి మీకు చెప్తున్నాను, ఒక 15 days 20 days తర్వాత
మీ అమ్మా నాన్నకు చెప్పి ఈ సైకిల్ను మరోసారి ఆ టైర్ని స్క్రూస్ అని ఫిట్ చేయించే ప్రయత్నం చేయాలి. టైర్లు ఊడిపోవడమో అవి ఇవి అవుతాయి కాబట్టి మళ్ళీ ఎవరు వచ్చి అరే టైర్లు ఊడిపోతున్నాయి స్క్రూస్ లూజ్ అయినా ఇక్కడ అయిపోతుంది. దాన్ని 20 days తర్వాత మళ్ళొక్కసారి సైకిల్ స్టోర్ తీసుకుపోయి వాటి అన్నింటి మళ్ళీ ఒకసారి ఫిట్ చేయించుకునే ప్రయత్నం చేయాలి. కొత్త సైకిల్ కాబట్టి ఇవాళ మళ్ళీసారి వెరలింగ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అదొకటి దయచేసి గమనించండి. మీరు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా మీ సైకిల్ను ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. మంచి ఆలోచనతో ముందు పోండి. మీ భవిష్యత్తుని కాపాడుకోండి. మీ చదువుకున్న చదువు సమాజానికి దేశానికి ఉపయోగపడే విధంగా మీరు కష్టపడి ముందుకు సాగాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ నిండు నూరేళ్ళు ఆరోగ్యాలను చెప్పి మీ తల్లిదండ్రులు కన్నటువంటి కళలను మీరు సాకారం చేయాలని చెప్పి భావి భవిష్యత్తు మీది బాగుండాలని చెప్పి ఆ శక్తిని సామర్థ్యాన్ని ఆ అమ్మవారు మీకు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ మీ అందరికీ అభినందన తెలియజేస్తూ తప్పకుండా మీ సేవలో ఇంకా ముందుంటారని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. ఎవరు లేవద్దు నాన్న, ఎవరు లేవద్దు. కొన్ని సూచనలు ఉన్నాయి. అసలు బండి సంజయ్ అన్న అంటేనే ఒక ధైర్యం.